హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఎన్టీపీసీ నోటిఫికేషన్ మనకి ఈరోజు అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇది 2 నోటిఫికేషన్లుగా వస్తుంది. అంతకుముందే గతంలో మనకి ఆర్ఆర్బి గైడ్లైన్స్ ప్రకారం, ఆర్ఆర్బి నోటీస్ ప్రకారం మనకు అంతకుముందే తెలుసు ఈసారి ఎన్టీపీసీ నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్లుగా వస్తుందని. సో దాంట్లో భాగంగానే మనకి CEN-05 అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్, CEN-06 అనేది ఇంటర్మీడియట్ లెవెల్. సో 2 నోటిఫికేషన్లు మనకి రావడం జరిగింది. ఫస్ట్ ఏదైనా సరే మనకి వెబ్సైట్లో అఫీషియల్గా వచ్చే ముందు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం జరుగుతుంది. సో ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ CEN-05, 06 రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, పోస్టుల వివరాలు, తదితర వివరాలు ఇవ్వడం జరిగింది. మిగతా వివరాలన్నీ మనకి వెబ్సైట్ నోటిఫికేషన్లో మెయిన్ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఏజ్ కూడా 3 సంవత్సరాలు కోవిడ్ పాండమిక్ సందర్భంగా పెంచడం జరిగింది. అంటే గతంలో ఉన్న ఏజ్ కంటే ఈసారి ఇంకా 3 సంవత్సరాల ఏజ్ అనేది పెంచడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకి CEN-05 2024 గ్రాడ్యుయేషన్ లెవెల్లో 2 లెవెల్స్ ఉన్నాయి, లెవెల్ 5, లెవెల్ 6. లెవెల్ 6 వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు అంటే 2 రకాల కేటగిరీలు. అదే లెవెల్ 5లో వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ మొత్తం గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు వచ్చేసి 8,113 పోస్టులు అనేది ఉన్నాయి. మొత్తం ఆల్ ఇండియా వైజ్గా మనకి 8,113 పోస్టులు ఉన్నాయి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 14వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 13వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 1 మంత్ అనేది మనకి సమయం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా చీఫ్ కమిషనర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి B2 స్టాండర్డ్స్, స్టేషన్ మాస్టర్కి A2 స్టాండర్డ్స్, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి A2 స్టాండర్డ్స్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి C2 మెడికల్ స్టాండర్డ్స్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి C2 మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులే. అదేవిధంగా SC/ST వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక బేసిక్ పే వచ్చేసి లెవెల్ 6కి 35,400 రూపాయలు, అదేవిధంగా లెవెల్ 5కి వచ్చేసి 29,200 రూపాయలుగా ప్రకటించడం జరిగింది. ఇవి CEN-05 అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించిన పోస్టులు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం ఇవి 3,445 పోస్టులు ఉన్నాయి. దీంట్లో 4 రకాల పోస్టులు ఉన్నాయి. లెవెల్ 3లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఒకటి, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 2లో, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 2లో, ట్రైన్స్ క్లర్క్ లెవెల్ 2లో ఉంది. లెవెల్ 3కి బేసిక్ పే వచ్చేసి 21,700 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా లెవెల్ 2 పోస్టులన్నిటికీ 19,900 రూపాయలు బేసిక్ పేగా ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అర్హులే. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి మరో 3 సంవత్సరాలు, SC/ST వాళ్ళకి మరో 5 సంవత్సరాలు అనేది యాడ్ అవుతుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 3,445 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 21వ తారీఖు యాడ్ అవుతుంది. అదేవిధంగా క్లోజింగ్ వచ్చేసి అక్టోబర్ 20వ తారీఖు క్లోజ్ అవుతుంది. ఇంకా ఇతర డీటెయిల్స్, సిలబస్, అదేవిధంగా జోన్ల వారీగా పోస్టుల సంఖ్య ఇవన్నీ మెయిన్ నోటిఫికేషన్లో ఇస్తాము, త్వరలోనే వెబ్సైట్లో ప్రచురిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు, ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది. సో దానిలో భాగంగానే మనం స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ 10 years క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అంటే 2012 నుంచి 2022 వరకు ఏవైతే ఆర్ఆర్బి నిర్వహించిందో అన్ని పరీక్షలు, అది ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, జేఈ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు, దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం. దీంట్లో లాస్ట్ 10 years లో వచ్చిన 146 టైప్స్ ఉన్నాయి మొత్తం మీద. అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి. మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అయిపోతుంది. అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ 10 years లో ఎక్కువగా 146 మోడల్స్ అనేది 100% రిపీట్ అయ్యాయి. సో ఆ 146 మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి 5-6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ కి ఒక 50 క్వశ్చన్స్, లేకపోతే 100 క్వశ్చన్స్, లేకపోతే ఒక 70 క్వశ్చన్స్, ఒక 40 క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది.
ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు. సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్, ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్ లో ఉంటుంది. 146 మోడల్స్, ఒక్కొక్క మోడల్ కి 2-3 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 1404 క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా. ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్ గా, అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ. దీని కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది. అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ 10 years క్వశ్చన్స్ ప్లస్ ఎన్సీఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్. లాస్ట్ 10 years క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి, చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం. వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది. ఇది కూడా సేమ్ ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్, టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికొస్తుంది. స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా, ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది. 86 మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో లభ్యమవుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ముఖ్యంగా ఏఎల్పిని టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది. ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 లో కూడా ఏఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది. సో ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదే విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ 10 years వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది. అండ్ నెక్స్ట్ రీజనింగ్. దీంట్లో లాజికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. అదే విధంగా నాన్ వెర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే బేసిక్ ఉన్నారో, అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది. అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి, వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. ఇది కూడా లాస్ట్ 10 years క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా, మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది. సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది 545 రూపీస్. రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది 510. సైన్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం లో ఉంటుంది 480. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది 550 రూపీస్. అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి. అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 బుక్స్ కలిపి తీసుకుంటే 1750కి వస్తాయి. డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం, ఫ్రీ ఉంటుంది. మీకు దాదాపు 4 బుక్స్ అంటే మీకు 3 kg వరకు అవుతుంది. మీరు 3 kgని పోస్టల్లో కానీ లేకపోతే డిటిడిసిలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి 200 నుంచి 250 రూపాయలు అవుతాయి. అది కూడా మేమే పెట్టుకుంటాం. మీకు మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ వచ్చేసి 3 కలిపి తీసుకుంటే 1385. ఇది కూడా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, రీజనింగ్ తీసుకుంటే 955. అన్ని ఫ్రీ డెలివరీస్. మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1100. ఇది కూడా ఫ్రీ డెలివరీ. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే 999. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1505 రూపాయలు. దీంట్లో మీ ఇష్టం. మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం. కొన్ని తెలుగు తీసుకోవచ్చు, కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు, అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి 100 days టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే. ఈ నెంబర్లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి. ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు, అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి. దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదే విధంగా కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది.